గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 35వ శ్లోకం. యద్ జ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము ఎరిగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనువు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. పిమ్మట సచిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. ఇంతకుముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం గురువును ఎందుకు ఆశ్రయించాలి, గురువు ఎవరై ఉండాలి, గురువు లక్షణాలు ఏమిటి, ఎలాంటి గురువులను మనం ఆశ్రయించాలి, ఆశ్రయించి ఏ విధంగా సేవించి తరించాలి, గురువు నుండి మనం ఏమి నేర్చుకోవాలి, శిష్యుడు అనేవాడు గురువును చేరి నేర్చుకోవాల్సింది ఏమిటి, భగవంతుడి గురించి, భగవతత్వం గురించి. దాని గురించి చక్కగా తెలిసిన గురువులు ఎవరైతే ఉంటారో ఆచార్యులు, వాళ్ళ దగ్గర వెళ్ళేసేసి నేర్చుకోవాలి. సేవ చేసి దండ ప్రణామాలను ఆచరించి నేర్చుకోవాలి. అక్కడ నుంచి ఇది కంటిన్యూషన్. ఈ శ్లోకం నేర్చుకున్న తర్వాత మనకు వచ్చే ఫలితం ఏమిటి అది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. మనము భగవతత్వమును ఎరిగిన, భగవంతుడిని దర్శించడం అంటే ఆయన ఏదో సినిమాలో లాగా ఒక వెలుగులో వచ్చి నిలబడి కాసేపు మాట్లాడుకోవడం అని కాదు. భగవంతుడిని చక్కగా గుర్తెరిగిన, భగవత్ సంబంధమైన జ్ఞానము చక్కగా తెలిసిన, భగవత్ సంబంధమైన సాధనలు చక్కగా చేసిన తపస్సంపన్నులైన ఆచార్య పరంపరలో వారిని, నిష్ఠాగరిష్ఠులైన మహాత్ములని ఆశ్రయించి సేవ చేసి నమస్కారం చేసి భగవతత్వముల గురించి తెలుసుకోవాలనేసేసి చక్కగా ప్రశ్నిస్తే గురువు ప్రసన్నుడై మనకు ఆ భగవతత్వముల గురించి నేర్పుతాడు. భగవంతుడి గురించి మనం తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత మనలో వచ్చే మార్పులు ఏమిటి ఆ విషయం పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అర్జున, ఈ తత్వజ్ఞానము ఎరిగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. నేను, నాది, నా వాళ్ళు ఈ సైన్యంలో ఉన్నారు, ఎదుటి సైన్యంలో వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళు చనిపోతారేమో, వాళ్ళకు నొప్పి తగులుతుందేమో, దెబ్బలు తగులుతాయేమో, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, అది కదా, ఇది కదా, ఇలాంటి నేను, నాది, ఎదుటిది, ఎదుటి వాళ్ళది అనే ఈ వ్యామోహం ఏదైతే ఉందో దాని నుండి నువ్వు పూర్తిగా బయటపడతావు. బయటపడి ఇంకెప్పుడు ఇలాంటి వ్యామోహాలలో చిక్కుకొనవు. మనకు భ్రమణ కలిగించే విషయాలు నిత్య జీవితంలో చాలా ఉంటాయి. జీవితంలో భ్రమణ కలిగిస్తాయి. నేను, నాది, నాదైనది, నాకు సొంతమైనది, నాకు లేకుండా పోయిందే, ఇలాగ రకరకాల భ్రమలు అన్నమాట. నావి అనుకుంటాం, నా వాళ్ళు అనుకుంటాం, నాది అనుకుంటాం, నాకు ఉండాలి అనుకుంటాం, ఎప్పటికీ నాతోటి ఉండాలి అనుకుంటాం. మనమే ఉండకుండా పోతామన్న విషయము మనము గ్రహించడానికి చేదుగా ఉంటుంది మనకు ఆ వాస్తవం, కానీ అదే వాస్తవం. ఇలాంటి రకరకాల వ్యామోహాలలో మనుషులు ఎప్పుడూ చిక్కుపడుతూ ఉంటారయ్యా. నీవు ఎప్పుడైతే ఆ భగవతత్వ జ్ఞానమును తెలుసుకునే ప్రయత్నం చేస్తావో గురుముఖత నీవు ఇంకెప్పుడు అలాంటి వ్యామోహాలలో చిక్కుకొనవు, ఇరుక్కోకుండా ఉంటావు. అదొక లాభము. ఇంకొక ప్రయోజనం ఉంది. అదేమిటి? ఈ జ్ఞాన ప్రభావంతో అంటే భగవంతుడు అంటే ఏమిటి అనేది నీవు గ్రహించి దాన్ని నమ్మి ఆ విధమైన సాధన చేసిన తర్వాత సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. సమస్త ప్రాణులన్నిటినీ కూడా మనలోనే చూస్తామట. అంటే ఏమిటి ఇక్కడ అర్థము గ్రహించాలన్నమాట. ఆత్మవత్ సర్వభూతాని, ఆత్మ అనేది సర్వ ప్రాణులలో ఉండేది ఒకటే భగవత్ చైతన్యం. గుర్తుపెట్టుకోండి. భౌతికంగా రూపాలు వేరు. నేను ఒక కులంలో పుట్టి ఉండవచ్చు, ఒక గొప్ప చదువుకొని ఉండవచ్చు, నాకు ఒక అంతస్తు ఉండవచ్చు, గొప్ప గోత్రం ఉండవచ్చు, ఒక గొప్ప వంశం ఉండవచ్చు, ఇంకేవో నేర్చుకుని ఉండవచ్చు, నాకంటూ కొన్ని ఉండవచ్చు. ఇంకొకళ్ళకి ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉండవచ్చు, ఇంకొకళ్ళకి అసలు ఏమీ తెలియకపోవచ్చు. నేను అందంగా ఉండవచ్చు, ఇంకొకళ్ళు చూడడానికి కురూపులై ఉంటారు, అందంగా ఉండరు, అందవిహీనులై ఉండవచ్చు. నేను తెలివి కలిగి ఉండవచ్చు, ఇంకొకరికి తెలివి ఉండదు, పిచ్చి వాళ్ళై ఉంటారు. నాకు ఎన్నో విషయాల్లో అవగాహన ఉండవచ్చు, ఇంకొకరికి ఏమీ తెలియని అమాయకులై ఉంటారు. ఇవన్నీ భౌతికంగా కనిపించే భేదాలు. ఒకరికి 4 అంతస్తుల మేడ ఉంటుంది, ఇంకొకడు పూరి గుడిస్తూ ఉంటాడు, ఇంకొకటి ఉండడానికి చెట్టు నీడ కూడా ఉండదు, ఎండలో అలాగే పడి ఉంటాడు వాడు. ఇవన్నీ కూడా భౌతికంగా కనిపించే భేదాలు. వాస్తవానికి 10 అంతస్తుల్లో మేడలో ఉండే ధనవంతుడి ఆత్మ, ఏమీ లేక ఎండలో పడి ఉండే ఒక పేదవాడి అభాగ్యుడి ఆత్మ కూడా రెండు ఒకటే. గుర్తుపెట్టుకోవాలి. అందరిలోనూ ప్రకాశించే ఆత్మ చైతన్యం పరమాత్మయే, వేరే ఏదో కాదు. భౌతికంగా 1,00,000 భేదాలు ఉంటాయి. ఈ భేదాలు చూసుకుని మనం భ్రాంతులు పడిపోతున్నాం. నేను గొప్ప, వీళ్ళు తక్కువ, ఇంకేదో ఎట్సెట్రా.
కానీ ఎవరికైతే భగవతత్వమైన ఈ జ్ఞానం కలుగుతుందో అందరిలో సర్వత్రా ఆత్మని దర్శించి అందరూ నా ఆత్మ ఏదైతే ఉందో అందరి ఆత్మ కూడా ఒకటే కదా, కాబట్టి అందరూ నాలోనే ఉన్న వాళ్ళే కదా, నా ఆత్మ లాంటిదే అందరి ఆత్మ, ఆత్మ ప్రకారం ఆత్మపరంగా అందరూ ఒకటే, కాబట్టి వీళ్ళందరూ నాలాంటి వాళ్ళే, నాకు వాళ్ళకి భేదమేమీ లేదు. ఆ విధంగా భావించి సమస్త జగత్తును నీలో దర్శించగలవు. ఎవరికి వాళ్ళు మనలోనే దర్శించగలుగుతారు, నాలాంటి వాళ్ళే కదా. ఇంకొకటి ఆకలితో ఉన్నాడు, నాకేసినట్టే ఆకలిస్తుంది కదా. ఇంకొకటి బాధలో ఉన్నాడు, నాకు బాధ కలిగినట్టే అవతల వాళ్ళకి బాధ కలుగుతుంది కదా. ఈ విచారం ఎప్పుడు వస్తుందంటే భగవతత్వమును దర్శించిన తర్వాత ఆ పరమాత్మ అంశయే సకల ప్రాణులలో ఆత్మగా జీవాత్మగా వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి సమస్త ప్రాణులు కూడా భగవంతుడు చైతన్యంతో వాటి వాటి పనులు చేసుకుంటూ పోతున్నాయి. అందరిలో ఉండే ఆత్మ ఒకటే, అందరూ నా వంటి వాళ్ళే, అందరూ నాలో ఉండేవాళ్ళే. ఈ భావనలోకి భక్తుడు వస్తాడు. ఈ భావనలో ఉన్నవారు కాబట్టి భగవద్ రామానుజుల వారు గోపురం ఎక్కప్పట్లో అందరికీ అష్టాక్షరి మంత్రాన్ని అనుగ్రహించారు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుందిరా, నాకెందుకులే, నా జపం ఏదో నేను చేసుకుందాం అనుకోలేదు. ఈ భావనకు వచ్చిన స్థాయి మహాత్ముల బుద్ధి ఆ విధంగా ఉంటుంది. వారి బుద్ధి దయతో కూడి జాడితో కూడి, మేఘం ఎలాగైతే మనుషులే నా దగ్గరికి రావాలని పట్టుబట్టి కూర్చోకుండా తానే వర్షిస్తుంది మనుషులపైన, ప్రాణులపైన. మేఘం ఎంత దయగా ఉంటుందో అంత దయతోటి మహాత్ములు ఈ స్థాయికి వచ్చిన వాళ్ళ ఆత్మను సర్వత్రా దర్శించిన వాళ్ళ స్థాయి అలా ఉంటుంది. ఆ తరువాత సచ్చిదానంద ఘన పరమాత్ముడనైనా నాలో కూడా చూడగలవు. అందరిలో కూడా ఆ పరమాత్మను దర్శించగలుగుతావు. ఆ పరమాత్మను చూసినప్పుడు పూజాగృహంలోకి వెళ్ళి కూర్చొని పరమాత్మ మూర్తిను ఒక ఫోటోను ముందు పెట్టుకున్నామండి. ఆయన ఎవరు? అందరినీ అంతటినీ తనలో ఇముడ్చుకున్నవాడు. లోకాలన్నీ పరమాత్మలోనే ఉన్నాయి కదా. మనం అసహించుకునే కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు ఏమైతే ఉన్నాయో ఆ సమస్త జీవరాశి కూడా పరమాత్మలోనే ఉన్నాయి కదా. ఆ పరమాత్మను అందరిలోనూ చైతన్యమై ఆత్మస్వరూపుడే నిండి ఉన్నాడు కదా. విశ్వమంతటా కూడా హరి వ్యాపించి ఉన్నాడు కదా. ఆ హరిలో విశ్వాలన్నీ ఉన్నాయి కదా. కాబట్టి సమస్త జగత్తుని ఒకే ఆత్మగా నువ్వు దర్శించగలుగుతావు. ఈ సమస్త జగత్తు అందరూ నాబోటి వాళ్ళే, నాలో పెట్టుకోవాలి వాళ్ళందరినీ అనే భావనతో నువ్వు ఉంటావు. సమస్త జగత్తును నాలో కూడా చూడగలుగుతావు. ఆ స్థితి నీకు వచ్చిన తర్వాత ఉండేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు? నువ్వు ధర్మను నిర్వర్తించాలంతవరకు. ఈ ధర్మము నువ్వు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నావు అంటే నీవు రకరకాల వ్యామోహాల్లో చిక్కుకున్నావు, భ్రమకులోనై ఉన్నావు. కాబట్టి ఒక సద్గురువును ఆశ్రయించి చక్కగా తెలుసుకొని భగవతత్వాన్ని ఎరిగి దాన్ని ఆచరిస్తూ ఆ సాధన తపస్సు చేసుకుంటూ పోగా సమస్తములో కూడా నిన్ను నువ్వు చూసుకుంటావు. ఈ సమస్తమంతా కూడా నాబోటిదే అని నీలో ఉంచుకుంటావు. ఈ సమస్తమంతా కూడా భగవంతుడితో నిండి ఉండి భగవంతుడిలో ఉండి అని నాలో కూడా చూస్తావు. ఇది అసలైన జ్ఞానము, పారమార్థికమైన ప్రయోజనం కలిగించే విషయం ఇది. ఈ విధంగా సమభావ మనస్కులై మొత్తం అంతటా సర్వత్రా కూడా హరిని దర్శించగలగడము. ఒకనొకప్పుడు దళితులని అంటరాని వారని చెప్పి దేవాలయాల్లో ఒక రానికుండా దూరంగా పెట్టినప్పుడు వాళ్ళని కులం పేరుతోటి పక్కన భూత పదాలు కూడా వాడి దూషిస్తూ ఉన్న రోజుల్లోని మహాత్మా గాంధీ గారు వీళ్ళు కూడా హరిజనులు అని నామకరణం చేయడం జరిగింది. వీళ్ళందరూ వేరే ఎవరో దూరము అంటరానితనమని నువ్వు అంటున్నావు కాదు, వీళ్ళు కూడా హరి అంటే శ్రీహరి, శ్రీమన్నారాయణుడి జనులు, నారాయణుడి సంతానమే అనేసి పేరు పెట్టే స్థితిలో వారు ఉన్నారంటే సర్వభూత సమస్థిత సమస్త ప్రాణులను కూడా సమభావంతో చూచువాడు అని పరమాత్మ గీతలో ఏ యోగి గురించి చెప్తున్నాడో ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు అలాగే ఉంటారు. మనకు అర్థం కాక, అర్థం చేసుకునే బుద్ధి లేక, అహంకారంతో మనము అలాంటి మహాత్ములను, సంఘాన్ని, సమాజాన్ని ఏకీకృతము చేసి దీనులను, దుఃఖితులను, దళితులను కూడా భగవంతుడి దగ్గర చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని సంఘ సంస్కర్తను కూడా దూషిస్తాం మనం. ఎందుకంటే భగవద్గీత మనం అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఉంటే విషయపరమైన ఖండన తప్ప ఎవరికి ఎవరిపైన ద్వేషం ఉండరాదు. ద్వేషం అనేది ఎప్పుడు కూడా నరకానికి హేతువు, ప్రేమ అనేది ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర నడిపిస్తుంది. కాబట్టి పరమాత్మ భగవతత్వ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అందరిలోనూ ఆ హరిని చూస్తారు, నీలోనూ ఆ హరిని, హరిలో అందరినీ దర్శిస్తారయ్యా. ఆ స్థితికి వస్తారు. ఆ స్థితికి రావడానికి సాధన చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.